ఇక పవన్ కళ్యాణ్ అన్న దానిలో నచ్చినవి నచ్చనివి నేను చెప్తాను. ఒకటి, ఆయన ఒక మాట అన్నారు, సూరత్ లో తెలుగు వాళ్ళు లేరా, గుజరాత్ వాళ్ళు వెలగొడితే ఏంటి పరిస్థితి? కరెక్టే. ముంబైలో తెలంగాణ వాళ్ళు ఉన్నారు, వెలగొడితే ఏంటి పరిస్థితి? దుబాయ్లో, కువైట్లో మన వాళ్ళం వెలగొడితే పరిస్థితి ఏంది? ఆలోచించాలి. మార్వాడీస్ గో బ్యాక్ అన్నప్పుడు మనం జీ తెలుగు మాట్లాడాం. మార్వాడీస్ గో బ్యాక్ కాదు, కమ్ బ్యాక్ అని చెప్పమన్నా, అంతే కదా? అప్పుడు ఎవ్వరు మాట్లాడలే. ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడారు, మార్వాడీస్ గో బ్యాక్, ఆంధ్ర గో బ్యాక్, అందరు గో బ్యాక్ అంటే, అందరు గో బ్యాక్ అంటే ఓన్లీ మన తెలంగాణ వాళ్ళే ఉందాం, ఇంకా మిగతా వాళ్ళు వద్దా? ఎక్కడి నుంచో వచ్చారు, రాజస్థాన్, బీహార్, యూపీ వాళ్ళు లేకపోతే వాళ్ళ ప్లంబింగ్ పని లేదు, ఫాల్ సీలింగ్ చేసేవాళ్ళు లేరు. ఒడిశా వాళ్ళు లేకపోతే హోటల్లో పనిచేసేవాళ్ళు లేరు. పొట్టకోటి కోసమే అందకు వచ్చేవాళ్ళు. పొట్టకోటి కోసం కాకుండా పొట్ట కొట్టేందుకు వచ్చే వాళ్ళ మీద పడదాం. పవన్ కళ్యాణ్ వచ్చేవన్న పొట్ట కొట్టారా? ఆయన అన్నట్టు నాకు ఆంధ్రాలోనే దిక్కులేదు, తెలంగాణలోనే ఏమైనా ముఖ్యమంత్రి అవుతానా అన్నారు, అంతే కదా? పవన్ కళ్యాణ్ మీరు గుండె మీద చేసుకోండి, పవన్ కళ్యాణ్ తెలంగాణకు హార్మ్ఫుల్లా? తెలంగాణకు ఎవరు హార్మ్ఫుల్ ఆలోచించాలి. సరే, చంద్రబాబు నాయుడు అన్నారంటే ఒక ఎక్స్టెంట్ వరకు ఉంది. 2015లో ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయాలని చేశారు. చంద్రబాబు నాయుడు సంబంధించిన సామాజిక వర్గం ఇక్కడ వాళ్ళ పెట్టుబడులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన డీస్టెబిలైజ్ చేసేందుకు ప్రయత్నం చేశారేమో. బట్ కాపులు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇక్కడ ప్రభుత్వాన్ని నిజంగా కేసీఆర్ 10 సంవత్సరాలు ఏమైనా తిట్టారా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైనా తిట్టారా? ఎందుకు పవన్ కళ్యాణ్ ని పెద్దగా హీరో చేయడం, ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేయడం? అది వచ్చింది కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూలో. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నాకు యూనివర్సిటీ ప్రొఫెసర్, చాలా గౌరవం ఉంది. ఆయన మాట్లాడిన దానిలో చాలా సోర్స్ బేస్డ్గా ఆయన మాట్లాడారు. అక్కడ ఏపీ పోలీసులు కేసు పెట్టడానికి వస్తే కేసు పెట్టడాన్ని 100% వ్యతిరేకించాం. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలంగాణ వ్యక్తి కాబట్టి ఆయన మీద మాట్లాడొద్దంటే, ఆయన తెలంగాణ వ్యక్తి అయితే ఆంధ్ర మీద విశ్లేషణలు ఎందుకు? మరి దేశంలో ఎవరెవరికైనా విశ్లేషణ చేసినప్పుడు కేవలం తెలంగాణ ఆధారంగా నాగేశ్వర్ మీద పోలీస్ కేసు పెట్టలేదు కదా, ఆయన చేసిన విశ్లేషణ ఆధారంగా చేశారు. దాని కన్వీనియన్స్ కోసం మనం తెలంగాణ పేరును వాడుకుంటామంటే కరెక్ట్ కాదు కదా. ప్రొఫెసర్ నాగేశ్వర్ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్, సిపిఎం బ్యాక్గ్రౌండ్, ఎస్ఎఫ్ఐ బ్యాక్గ్రౌండ్. మరి కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ చేయలేదు, సిపిఎం వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు ఇంకా కూడా. సిపిఎం జాన్ వెస్లీ, తమ్మినేని వీరభద్రం పార్టీ పోటీ చేస్తుంది, వాళ్ళని అనే దమ్ము లేదా? ఎంఐఎం అసౌద్దీన్ ఓవైసీ చివరి 6 నెలల వరకు కూడా తెలంగాణ ఏర్పాటు కావద్దు, రాయల్ తెలంగాణ అన్నారు కదా. తెలంగాణ వద్దని వైఎస్ సమయంలో నినదించారు కదా, అనే దమ్ముందా? ఓవైసీ చెరువు కబ్జా చేశాడండి, తలకన్ చెరువును కబ్జా చేసి ఫాతిమా కాలేజ్ కట్టాడు. పవన్ కళ్యాణ్ చెరువు కబ్జా అంటారు, ఫాతిమా కాలేజ్ నడుస్తోంది, హైడ్రా కూడా కబ్జా అని చెప్పింది, కానీ తీసేస్తే అని చెప్తున్నారు. దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు, కన్వీనియన్స్ కోసం వాడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెరువు కబ్జా చేశాడని ఇప్పుడు గుర్తొచ్చింది. ఇష్యూ రైజ్ చేశారు ఆయన, కబ్జా చేస్తే తెలంగాణకు రాసిస్తా అన్నారు డైరెక్ట్ గా. సరే, అంటే కబ్జా అన్నది ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత గుర్తుకొచ్చి ఏమేమో నిజంగానే ఒక మాట, గద్దర్ బతుకున్నప్పుడు ఎవరైనా పట్టించుకున్నాడా అండి? కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలే, నా రేవంత్ రెడ్డి పట్టించుకోలే, ఏదో కన్వీనియన్స్ కోసం. 2018లో గద్దర్ మహాకూటమి వెంట తిరగలేదా? టికెట్ ఇచ్చారు ఆయన కొడుక్కి, చనిపోయిన తర్వాత వాళ్ళ కూతురికి టికెట్ ఇచ్చారు, అది కూడా ఓడించి మళ్ళీ 2వ టికెట్ ఇవ్వలేదు. ఎవడన్నా పట్టించుకున్నాడా? ఈ లెఫ్ట్ బ్యాచ్ గద్దర్ని ఎవరైనా పట్టించుకున్నారా బతుకున్నప్పుడు? పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం ఇచ్చారు కదా, కిన్నెర మొగిలేకు పద్మశ్రీ ఎవరి ద్వారా వచ్చింది? పవన్ కళ్యాణ్ కదా. ఆయన పాటలో అవకాశం ఇవ్వలేదా? కిన్నెర వాయిద్యం మొగులయ్యకి భీమ్లా నాయక్ సినిమాలో పద్మశ్రీ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ కంట్రిబ్యూషన్ లేదా? సో కొన్ని విషయాలు మనం ఒప్పుకోవాలి. అదే సమయంలో నాకు నచ్చలేదు తెలంగాణని పాకిస్తాన్ తో పోల్చడం, నాకు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ మీరు ఆ వర్డ్ ఇట్స్ నాట్ కరెక్ట్, తెలంగాణ ఏమన్నా పాకిస్తానా పాలస్తీనా అని వాడడం ఏదైతే ఉందో అది అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. మీరు అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు. పాకిస్తానా లేదా పాలస్తీనా అని చెప్పి మీరు ఏదైతే మాట్లాడారో ఆ వర్డ్స్ తో నేను పూర్తిగా డిసగ్రీ అవుతున్నా. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. తెలంగాణ మీద పాకిస్తాన్ అనే పదం ప్రయోగించడం కాదు. సేమ్ రాజశేఖర రెడ్డి టెర్మినాలజీ మాట్లాడారు, ఇక్కడ రావాలంటే పాస్పోర్ట్ తీసుకొని రావాలా, వీసాలు తీసుకొని రావాలని. మీరు మంగళగిరిలో కాకుండా ఎక్కువ హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు. ఏ రోజైనా పాస్పోర్ట్ వీసా తీసుకొని వచ్చారా? రాలేదు కదా. సో ఎందుకనాలి? ఇప్పుడు ఉద్రిక్తత ఏదో టెంపరీగా ఉద్రిక్తత వచ్చింది, కానీ ఉద్యమం పీక్ లో ఉన్న సమయంలో మీరు 11 రోజులు నేను నిద్రపోలేదు అన్న సమయంలో కూడా ఏ రోజు అడ్డుకోలేదే. సో అది దానికి పాకిస్తాన్ పోలిక అన్నది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇక
గద్దర్ వెన్నులో బుల్లెట్ దిగినప్పుడు మీరేమయ్యారు, గద్దర్ బతుకున్నప్పుడు ఏమయ్యారు, కరెక్టే. నిజానికి ఇన్ని సంవత్సరాలు చెప్పలేదు పవన్ కళ్యాణ్. Yes. కారు తాను కొనిచ్చానని చెప్పలేదు. ఇప్పుడు కొనిచ్చిన దాన్ని కూడా తిడతారేమో, కారు కొనిచ్చి చెప్పడం ఏందని. కానీ ఎన్ని సంవత్సరాల తర్వాత చెప్పారు? ఇప్పుడు చెప్పారు ఎన్ని సంవత్సరాల తర్వాత, ప్రెస్ మీట్ లో. అంతే కదా. సో ఇంకోటి ఆయన మాట్లాడింది, ఆంధ్ర కాంట్రాక్టర్లు ఓకేనా? తెలంగాణను ఒకవేళ తెలంగాణ ఎగ్జిస్టెన్స్ కు ఎవరితో ప్రాబ్లం అంటే ఆంధ్ర కాంట్రాక్టర్లతో ప్రాబ్లం. ఏం కాంట్రాక్టులకు తెలంగాణ వాళ్ళు లేరా? మళ్ళా పోయి అందరూ ఆంధ్ర కాంట్రాక్ట్ కంపెనీలకే ఇస్తారు కదా. తెలంగాణ కాంట్రాక్టర్లకు బిల్స్ కూడా రిలీజ్ చేయట్లేదు. మనమే పైకి తేవాలి మరి తెలంగాణ కాంట్రాక్టర్లు. అదే చెప్పారు ఆయన కూడా, ఆంధ్ర కాంట్రాక్టర్లే ఉన్నారు ఇప్పుడు. ఆంధ్ర కాంట్రాక్టర్లు కమిషన్లు ఎక్కువ ఇస్తారు కాబట్టి వాళ్ళకు బీఆర్ఎస్ ఇచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇస్తుంది, బీజేపీ కూడా ఇస్తుంది, కేంద్రంలో బీజేపీ కూడా ఇస్తుంది ఆంధ్ర కాంట్రాక్టర్లకి, అంతే కదా. సో కాంట్రాక్టర్ల విషయానికి వచ్చేసరికి ఏమంటారు, అన్ని ఆంధ్ర కాంట్రాక్ట్ కంపెనీలే, నవయుగ, మెగా అన్ని ఆంధ్ర కాంట్రాక్ట్ కంపెనీలే. ఏం దానికి ఇబ్బంది లేదు. ఏమనంటే టెండర్ ఎవరైనా వేసుకోవచ్చు. ఈ టెండర్లో మతలబ్ మాకు తెలియదా? కేఎల్ఎస్ఆర్, నవయుగ, అన్ని యుగాలు కాంట్రాక్టర్లు అంది అవే, జిఎంఆర్, జీవీకే, ఇవన్నీ కూడా తెలంగాణ నుంచి వచ్చేమో ఒకటి రెండు, ప్రతిమ, కేఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఒక 2-3 ఉన్నాయేమో, కానీ మెజారిటీ ఆంధ్ర కాంట్రాక్టర్లకే దక్కి, కేసీఆర్ టైంలో అయినా ఈ టైంలో అయినా. ఆ విషయంతో మనం ఏకీభవించాలి. ఇంకా ఒక 2 మాటలు అన్నారు పవన్ కళ్యాణ్, మీరు చేసి చూపించాలి. బూరుగుల నరసింహారావు సమైక్య రాష్ట్రం కోసం తన ముఖ్యమంత్రి పదవి త్యాగం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రిజైన్ చేసి నీలం సంజీవరెడ్డికి ముఖ్యమంత్రి పదవి అప్పగించారు. ఆంధ్రాకు వేరే ముఖ్యమంత్రి ఉండే, తెలంగాణకు వేరే ముఖ్యమంత్రి, హైదరాబాద్ స్టేట్ కు వేరే ముఖ్యమంత్రి ఉండే. హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి మహబూబ్నగర్ వాసి బూరుగుల రామకృష్ణారావు పేరు మీద విగ్రహం ఉండాలి ఆంధ్రప్రదేశ్ లో. పివి నరసింహారావు విగ్రహం ఉండాలి. విగ్రహాల విషయంలో మాత్రం డెఫినెట్ గా ఆంధ్ర రాజకీయ నాయకులు నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాలు మిగతా పెట్టట్టు తెలంగాణ వాళ్ళు దేశవ్యాప్తంగా గెలిచిన వాళ్ళు వైతాళికులు చాలా మంది ఉన్నారు. సి నారాయణ రెడ్డి పెట్టాలి, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అన్నాడు. కొమరం భీం విగ్రహం పెట్టాలి అక్కడ కూడా. ఇవన్నీ ఉన్నాయి. ఆ విగ్రహం సంబంధించి విజయవాడలో అయినా, వైజాగ్లో అయినా, అక్కడైనా, మిగతా చోట్ల తిరుపతిలో అయినా పెట్టాలి. ఇంకా తెలంగాణకు మీరు డెఫినెట్ గా రావచ్చు. ఇంకొక మాట అన్నారు, తెలంగాణ వచ్చి 12 ఏళ్ళైనా ఇంకా ఆంధ్ర మీద నెట్టేస్తే ఎట్లా? ఇది ఆలోచించుకోవాలి. తెలంగాణలో పుట్టిన వాళ్ళు ఇంకా ఆంధ్ర, రాయలసీమ వల్ల బాగుపడలేదంటే పాలకులు మనవాళ్ళు కదా ఉంది. కేసీఆర్ పుట్టింది తెలంగాణలోనే, రేవంత్ రెడ్డి పుట్టింది తెలంగాణ, ఆంధ్ర ఒరిజిన్ వ్యక్తి సీఎం కాలే కదా. ఏం చేస్తున్నారు మనవాళ్ళు? ఇంకా ఆంధ్ర డామినెన్స్ ఉంది అంటే ఈ ముఖ్యమంత్రులు తప్ప, ఈ వ్యవస్థ తప్ప. ఇంకా 2 పార్టీలు నేను క్వశ్చన్ చేస్తాను. ఒకటి, ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడింది జాతీయవాదం. ఆయన అన్నారు ప్రాంతీయవాదం ఉండాలి, ప్రాంతీయ ఆకాంక్షలు ఉండాలి, అట్లాగే జాతీయ ఆకాంక్ష ఉన్నదన్నారు. ఎవరి బాధ్యత ఈ జాతీయవాదం చెప్పే బాధ్యత? ఏ పార్టీ బాధ్యత? భారతీయ జనతా పార్టీ బాధ్యత జాతీయవాదం. చెప్పారు వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోస్టర్లు వేసుకోవడం, ఒకడినొకడు తిట్టుకోవడం, ఒకడికి ఒక నాయకుడి మీద అపనింద పడితే ఇంకో నాయకుడు మంచిగా చప్పట్లు కొట్టుకోవడం. వీళ్ళ వల్ల తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జీవితంలో అధికారులు రాదు. ఇట్లా ఉంటే ఎక్కడ పడుకున్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులు? భారతీయ జనతా పార్టీ ఆంధ్ర నాయకులు ఎక్కడ పడుకున్నారు? అమిత్ షా మీటింగ్ గురించి కదా. ఒక్క బీజేపీ నాయకుడు సోమవీరాజు తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఖండించాలా? తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభ పర్మిషన్ ఇవ్వకపోతే ఒక్క బీజేపీ నాయకుడు స్పందించలేదు. ఎక్కడ పడుకున్నారయ్యా బీజేపీ నేతలు? జాతీయవాదం మీరు కదా మాట్లాడాల్సింది. జాతీయవాదం మాట్లాడాల్సింది బీజేపీ నేతలు కదా. పవన్ కళ్యాణ్ రీజనల్ పార్టీ, ప్రాంతీయ పార్టీలో ఒక 21 సీట్లు మాత్రమే, ఆయన 21 సీట్స్ మాత్రమే పోటీ చేసిన వ్యక్తి. కేవలం 21 సీట్లు మాత్రమే పోటీ చేసిన వ్యక్తి వచ్చి జాతీయవాదం మాట్లాడుతున్నాడు. మీరు కదా బీజేపీ నేతలారా మాట్లాడాల్సింది జాతీయవాదం. మీ పార్టీ జాతీయ పార్టీ కదా. నాకు అర్థం కావట్లే. ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడంలో బిజీ అయిపోయినారు తెలంగాణ బీజేపీ నేతలు. వీళ్ళు ఇట్లే ఉంటే
ఆ కార్యకర్తలు పాపం జాతీయవాద భావజాలను నింపుకున్న కార్యకర్తలు అట్లే ఉంటారు. ఈ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు, లేకపోతే అది అవుతారు. కింది స్థాయి కార్యకర్త ఎవడు బాగుపడు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోస్టర్లు వేసుకోవడం, లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవడం. మీరు కదా జాతీయవాదం వినిపించాల్సింది. అందుకని మిమ్మల్ని వదిలేసిందేమో ఇక జాతీయ పార్టీ. అమిత్ షా, నరేంద్ర మోడీ లేకపోతే ఇక్కడ సభ పెట్టనివ్వకపోతే ఒక్క నాయకుడు కూడా ఖండించలే. భారతీయ జనతా పార్టీ నాయకుడు హైదరాబాద్ లో పెట్టకపోతే వద్దా మీకు సీమాంధ్ర ఓట్లు వద్దా? ఇప్పుడు మళ్ళా లాస్ట్ 2-3 days గా కొద్దిమంది సీమాంధ్ర ప్రజలు హట్ అవుతున్నారు. ఎప్పుడు ఇంకా తెలంగాణ ఆంధ్ర ఇష్యూ రావద్దు కదా. బతుకమ్మను కూడా సీమాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు స్వాగతించి వాళ్ళ కల్చర్ లో ప్రతి అపార్ట్మెంట్ లో బతుకమ్మ ఆడుతున్నారు. ఈ సిచ్యువేషన్ రావద్దు. ఆంధ్ర బీజేపీ నేతలు ఆయన పవన్ కళ్యాణ్ కూడా మరి ఆంధ్ర ఎన్డీఏలో ఉంది కదా, ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లే. సో ఒక్కొక్కళ్ళు తెలంగాణ బీజేపీ నేతలు ఆత్మశోధన చేసుకోవాలి. నేషనలిజం, జాతీయవాదం గురించి మాట్లాడాల్సింది. ఆయన చెప్పారు క్లియర్ గా, కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టాలి, జాతీయ సమగ్రతను కాపాడాలని చెప్పారు ఆయన ప్రెస్ మీట్. వీళ్ళకి ఏంటంటే వీళ్ళంతా రూరల్ ఏరియాస్ లో మాకేమన్నా ఓట్లు పోతాయేమో అని ఆలోచిస్తున్నారు. ప్రజలు ఏమన్నా తేడా ఉంటే, ప్రజలు ప్రాంతీయవాదంతో ఉంటే, ఎందుకంటే సుష్మా స్వరాజ్ చిన్నమ్మ సపోర్ట్ లేని తెలంగాణ బిల్ పాస్ కాలేదు. భారత రాజ్యాంగంలో ప్రత్యేక రాష్ట్రం అనేది ఒక భాగం. ప్రత్యేక రాష్ట్రం ఇప్పుడు కొత్తగానే, ఎన్ని కొత్త రాష్ట్రాలు, బీహార్, జార్ఖండ్ ఏర్పడలేదా, ఛత్తీస్గఢ్ ఏర్పడలేదా, ఎన్ని రాష్ట్రాలు సపరేట్ కాలేదు, మహారాష్ట్ర, గుజరాత్ సపరేట్ కాలేదా, ఎన్ని రాష్ట్రాలు సపరేట్ కాలేదు. అంతర్భాగం కాబట్టి రాష్ట్రం అడిగాం. రాష్ట్రం వచ్చిన తర్వాత మార్వాడి గో బ్యాక్ అంటే ఒక్క బీజేపీ నేత మాట్లాడలే. ఎందుకంటే మార్వాడి షావుకార్లు అంటే ఇక్కడ ఏమంటారు, మార్వాడి వాళ్లకు సపోర్ట్ గా చేస్తే మాకు ఇక్కడున్న వ్యాపారుల దగ్గర ఎక్కడ సపోర్ట్ పోతుందని. కానీ జాతీయవాదాన్ని ప్రాపగేట్ చేయాల్సింది బీజేపీ నేతలు కదా. ప్రజలకు వేరే విధంగా భావన ఉంటే మన దేశం అంతా ఒకటే భావన, ప్రాంతాల భావన పోగొట్టాల్సింది ఎవరు? భారతీయ జనతా పార్టీ నేతలు కదా. భారతీయ జనతా పార్టీ ఐడియాలజీలో ఉంది కదా. సరే, కాంగ్రెస్ పార్టీ అంటే ఉత్తరాది, దక్షిణాది ఇవన్నీ చాలా కాంగ్రెస్ పార్టీకి ఫేవరేట్. ఉత్తరాది, దక్షిణాది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చి కేరళలో పోటీ చేస్తారు, వయనాడు అది ఎవరైనా చేయొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి జాతీయవాదం అనేది తక్కువ. జాతీయ పార్టీ పేరుకు జాతీయ పార్టీ, కానీ జాతీయవాదం తక్కువ. అందుకనే 3-4 రాష్ట్రాలకు పరిమితమైంది. అమిత్ షా వచ్చి వెస్ట్ బెంగాల్లో మీరు గుజరాతీలు వచ్చి మా బెంగాలీలను చేస్తారా అంటే మమతా బెనర్జీనే సరైన జవాబు చెప్పారు అక్కడ ప్రజలు. అంతే కదా. ఈ గుజరాతీ, మార్వాడి ఏంది, బీహారీలు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు లేకపోతే హైదరాబాద్ లో మనం ఊహించగలమా? ఏమంటారు, కార్పెంటర్ వర్క్ లేదు, ప్లంబింగ్ వర్క్ లేదు, ఫాల్ సీలింగ్ వర్క్ లేదు, ఒడిశా వాళ్ళు లేకపోతే కుకింగ్ వర్క్ లేదు. కానీ ఆంధ్ర, రాయలసీమ ప్రజల మీద ఎందుకు కొంత ఈ భావన ఉందో కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ భావన ఉందంటే, ఇక్కడ కొద్దిమంది పెట్టుబడిదారులు వచ్చి తెలంగాణ వాళ్ళని చులకనగా కూడా చూసిన సందర్భం ఉంది. అంత ఫేస్ చేశాం నేను పర్సనల్ గా. కానీ లాస్ట్ 11-12 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ అథారిటేటివ్ అయిపోయింది. నువ్వు తెలంగాణ డిస్క్రిమినేషన్ చేసిన సందర్భం ఉంది. ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో నష్టం జరిగింది. తెలంగాణకి నీళ్ల విషయంలో నష్టం జరిగింది. దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. గోదావరి మీద ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదు. కృష్ణా మీద, పాలమూరులో కూడా ప్రాజెక్టులు కట్టలేదు. పాలకులు అన్యాయం చేశారు. ఈ విషయాన్ని ఆంధ్ర, రాయలసీమ ప్రజలు కూడా గుర్తించాలి. ఎందుకు ఆంధ్ర మీద కోపం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక ఏర్పడే పరిస్థితి ఎందుకు వచ్చిందన్న చూడాలి. భూ కబ్జాలు ఎందుకు జరిగాయి, ఎస్పెషల్లీ 83-85 తర్వాత, ఇవన్నీ కూడా గ్రహించాలి. సో ఓవరాల్ గా ఒకటి, పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రెస్ మీట్ లో చాలా వరకు నాకు చాలా భావోద్వేగంతో మాట్లాడారు. రెండవది, బీఆర్ఎస్ పార్టీకి చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా పార్టీ అగ్రనాయకత్వం ఆలోచించుకోవాలి. మీరు తెలంగాణ వాదం తీసుకొస్తే తప్పులేదు. తెలంగాణకి నీళ్లలో నష్టం జరుగుతుందంటే తప్పులేదు. కానీ మీరు ఎవరో ఒకళ్ళిద్దరు రాజకీయ నాయకుల మీద మళ్ళీ మేము తెలంగాణ, ఆంధ్ర ప్రజలు అడుగుపెట్టనివ్వమంటే, మీతో మొన్న ఎన్నికల్లో నిలిచింది ఆంధ్ర, రాయలసీమ ప్రజలు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ చాలా మంది పోస్టులు పెడుతున్నారు. నేను లాస్ట్ 3-4 days గా అబ్జర్వ్ చేస్తున్నా. మీకు అవుట్ రైట్ గా అండగా నిలిచింది ఆంధ్ర, రాయలసీమ ప్రజలు. మీరు తెలంగాణలో చిత్తుగా ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. రూరల్ తెలంగాణలో 30% కూడా ఓటింగ్ రాలేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు రూరల్ ప్రజలు.
కానీ గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క ఇబ్రహీంపట్నం సీటు తప్ప అన్ని సీట్లు బీఆర్ఎస్ కే వచ్చాయి. జూబ్లీ హిల్స్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ మెజారిటీ సెటిలర్స్ ఉన్న ఏరియాలో మంచి మంచి మెజార్టీలు 40,000, 50,000. కుత్బుల్లాపూర్ లో 83,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. హరీష్ రావు మెజార్టీ కూడా క్రాస్ అయింది. మీకు జిహెచ్ఎంసీ 2016 ఎన్నికల్లో సెటిలర్స్ 99 సీట్లు ఇచ్చారు. 2020 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు 56 సీట్లు వచ్చాయి. అది మెజారిటీ కూకట్పల్లి, షేర్లింగపల్లి, కుత్బుల్లాపూర్ లో వచ్చాయి. తెలంగాణ వాసులు ఎక్కువ హైదరాబాద్ లో ఉన్న ఎల్బీ నగర్ ఈ ఏరియాలో ఎక్కువ బీజేపీకి వచ్చాయి. 2018 ఎన్నికల్లో మహాకూటమి ఉన్నా సరే మిమ్మల్ని ఆశీర్వదించారు. చంద్రబాబు నాయుడు అటున్నా బీఆర్ఎస్ ఆశీర్వదించారు. 2023 ఎన్నికల్లో కూడా ఆశీర్వదించారు. మీరు ఏదైతే స్టాండ్ తీసుకుంటారో ఒక్కసారి కేసీఆర్, కేటీఆర్ ఆలోచించాలి. మీకు ఆల్రెడీ ఓటు బ్యాంక్ ఉంది. అక్కడ రేవంత్ రెడ్డికి లేదు. హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో రేవంత్ రెడ్డికి ఓటు బ్యాంక్ లేదు, కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ లేదు. వాళ్ళకి పోయేది ఏం లేదు. మొన్న జిహెచ్ఎంసీలో జూబ్లీ హిల్స్ ఎన్నికలు మాత్రమే వచ్చింది కొంత ఆంధ్ర ఓటు. బట్ రెండు జిహెచ్ఎంసీలో 2016లో 2 డివిజన్స్, 21లో 2 డివిజన్స్ వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి సెటిలర్స్ కాంగ్రెస్ పార్టీని చీగొట్టారు. సో ఈ పరిణామం ఎవరికి అడ్వాంటేజ్? బీఆర్ఎస్ పార్టీ కూడా ఆలోచించుకోవాలి. మిమ్మల్ని రూరల్ తెలంగాణ రిజెక్ట్ చేస్తే మిమ్మల్ని అక్కున చేర్చుకుంది నార్త్ ఇండియన్స్, ఆంధ్ర, రాయలసీమ వాళ్ళు. ఇప్పటికే కేసీఆర్ పాలన అభిమానం అని చాలా మంది చెప్తారు. కేసీఆర్ అంటే మాకు అభిమానం, మాకేం ఇబ్బంది కాలేదు 10 సంవత్సరాలు అనుకుంటారు. కానీ ఈ హేట్ మాంగరింగ్ జరిగితే ఏమవుతుంది? బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది. కేటీఆర్ ను మాకు జగన్, చంద్రబాబు చేయని అభివృద్ధి కేటీఆర్ చాలా అద్భుతంగా ఫ్లేవర్లు కట్టాడని నాతో ఎంతో మంది ఆంధ్ర, రాయలసీమ వాసులు అంటారు. సో ఈ వాతావరణం బీఆర్ఎస్ కు మంచిదా చెడా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. రేపు జిహెచ్ఎంసీ ఎన్నిక వస్తుంది. రేవంత్ రెడ్డి పోయేదేం లేదు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టినా ఆయన టాక్టిక్స్ ఆయన చేస్తున్నాడు. ఆయనకు ఉన్న ఓటు బ్యాంకే తక్కువ, 19% వచ్చింది మొన్న అసెంబ్లీలో. ఇంత కాంగ్రెస్ లో కాంగ్రెస్ కు వచ్చింది 100కు 19%. బీఆర్ఎస్ 43% వచ్చింది, బీజేపీ 22%, ఎంఐఎం మిగతాది ఎంఐఎం ఓల్డ్ సిటీలో వచ్చింది. ఇది ఆలోచించుకోవాలి. సో మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు, అదేవిధంగా